పండు మిరపకాయల పచ్చడి ఎలా చేసుకుంటాం, ఎలా చేసుకుంటే మనకు సంవత్సరాల తరబడి నిలువ ఉంటుంది అనే ఒక చిన్న వీడియో అనేది చేస్తున్నానండి. మీ అందరికీ యూజ్ అవుతుంది అని మాత్రమే ఇది చూపిస్తున్నాను. నేను ట్రై చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేనైతే 1 kg పక్కా కొలతలతో చూపిస్తానండి. ఇవి 1 kg పండు మిరపకాయలండి. చూడండి, నేను కొలత కూడా వేసి చూపిస్తున్నాను. 1 kg అనేది మిర్చి అండి, పండు మిర్చి. ఇప్పుడు ఇవి మనం కాడలు అవంతా తీసుకునేటప్పుడు కొద్దిగా తగ్గుతాయి కదా, కరెక్ట్గా 1 kg తీసుకున్నానండి. ఇప్పుడు వీటికి ఎంతెంత మొత్తాలు వేయాలి నేను చూపిస్తాను. చూడండి, పచ్చడి నూరుకోవడానికి రోల్ అనేది ఇలా నీట్గా కడిగి ఆరనియండి. ఆరిన తర్వాతే మనం పచ్చడి అనేది చేసుకుందాం. రోలు రోకలి 2 బాగా ఆరాలండి, చెమ్మ లేకోకుండా. అలాగే మిరపకాయలు కూడా బాగా తొడియాలు తీసేసేయండి. కడిగి తొడియాలు తీసేసి నీట్గా చెమ్మ లేకోకుండా నీట్గా ఆరనియండి. అప్పుడే మనకు పచ్చడి నిల్వ అనేది ఎక్కువ రోజులు ఉంటుందండి. మనం కేజీ మిరపకాయలు తీసుకున్నాం కదండి. కేజీ మిరపకాయలకి కరెక్ట్గా 1/4 kg చింతపండు తీసుకున్నామండి. అదే 1/4 kg ఉప్పు కూడా తీసుకున్నామండి. తూకం ప్రకారం చూసినా కానీ చూడండి 1/4 kg ఉప్పు అయితే తీసుకున్నాం మనము. చింతపండులో కూడా అండి, చింతపండు నీట్గా ఇలా ఒలుచుకొనేసి ఇట్లా పీచులంతా డివైడ్ చేసేసేయండి, మొత్తం తీసేసి. ఇది మా చింతపండు మాత్రం ఒక్కసారి మాత్రం వాటర్లో ఇలా కొద్దిగా కడుక్కోండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా పడబోసేసేయండి. చూడండి, ఎంత లేదన్నా కానీ చింతపండులో లైట్గా ఇసుక అనేది ఉంటుందండి. చింతపండు మాత్రం కొద్దిగా కడుక్కోండి. అదే గిన్నెలోకి ఒక 1/4 గ్లాస్ వాటర్ తీసుకోండి. కడిగిన చింతపండు అంతా దీంట్లోనే వేసేసేయండి. మొత్తం వేసేసి ఒక్క 5 నిమిషాలు అయితే ఉడకబెడదామండి. కొత్త పాన్ తీసుకొని వేడి చేసుకోండి. ఒక్క స్పూన్ ఫుల్కి నేను హాఫ్ వేస్తున్నాను. దానివల్ల 1 స్పూన్ అనేది మెంతులు తీసుకోండి. మెంతులు కూడా యాగాలండి మనకు దోరగా. మెంతులు ఇలా ఎగుతూ ఉండేటప్పుడే ఒక 2 స్పూన్లు అనేది ఆవాలు వేసుకోండి. ఆవాలు కూడా దోరగా యాగాలి. చూడండి, చింతపండులో మనం పోసిన వాటర్ అయితే నీట్గా ఇనికిపోయింది కదా, ఆఫ్ చేసేసుకుంటామండి. ఇది చల్లారేట్టుగా ఈ వాటర్ అంతా ఇనికిపోతాయి. ఆవు పొడికైతే మెంతులు ఆవాలు ఎగిపోయేసేయండి, ఆఫ్ చేసేసుకున్నాము. చూడండి, రోల్ అయితే నీట్గా ఆరిపోయేసింది. మనం ఫస్ట్ ఇప్పుడు మెంతి పొడి అనేది దంచుకునేద్దాం. తర్వాత 1 by 1 కొద్దిగా వేసుకుంటూ దంచుకుందాం. మెంతి పొడి మనకి ఇలా అనేది నీట్గా మెదిగిపోయింది కదా. ఇప్పుడు కొద్దిగా మిరపకాయలు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా చింతపండు వేసుకుంటూ దంచుకోండి. చూడండి, ఇలా మెత్తగా అయితే మనకు మెదిగిపోయింది కదా. ఇప్పుడు మనం ఇంతవరకు ఒక డబ్బాలో తీసి పెట్టుకుందాం. మళ్ళీ కొరం వేసుకుందామండి. ఇట్లా మీరు దంచేటప్పుడు ఎప్పుడన్నా గవక్క మన కంట్లో పడితేనండి, కంట్లో పడింది, కళ్ళు మండుతున్నాయి అన్నప్పుడు ఒక చిన్న ఉప్పు కళ్ళు, ఈ ఉప్పు కళ్ళు తీసుకొని బుగ్గలో పెట్టుకోండి. మీకు అనేది మంట అనేది కంట్లో పడిన మంట అనేది తగ్గిపోతుంది. ఈ టిప్ అనేది ఎవరికైనా ఉపయోగపడుతుందండి, చిన్న చిట్కా. చూడండి, రెండో వాయి కూడా సేమ్ ఇందాకట్లాగే ఇలాగే అన్నీ కొద్దిగా వేసుకునేసి దంచుకోండి. ఇలా మొత్తం అనేది పచ్చడి అంతా నేను దంచిన తర్వాత చూపిస్తానండి. ఈ పచ్చడి మొత్తం ఇలా దంచేసాము కదా. ఇప్పుడు ఒకసారి మనం ఆల్రెడీ దంచి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని మొత్తం ఒకసారి రోట్లోకి వేసుకునేసి, ఎందుకంటే ఆవపిండి అనేది మనం ఫస్ట్లో కదండి వేసి దంచాము, దాన్ని మొత్తం కలవాలి అంటే ఇలా మొత్తం రోట్లో వేసుకునేసి ఒకసారి మొత్తం నీట్గా దంచేయండి. అప్పుడు మొత్తం మీకు నీట్గా కలిసిపోతుంది. ఇలా నీట్గా బాగా కలిసేటట్టుగా అనేది దంచుకోండి. రోట్లో దంచుకుంటే దాని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి. ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఒక్క నిమిషం, నేను మొత్తం దంచి కూడా మీకు చూపిస్తాను డబ్బాలోకి వేసి. చూడండి, మన పండు మిరపకాయల పచ్చడి అయితే ఇలా రెడీ అయిపోయిందండి. 3 రోజులు దీన్ని బాగా ఊరనియండి. ఊరిన తర్వాత మీకు ఎంత అవసరమో అంత మాత్రమే తీసి పోపు పెట్టుకోండి. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న అలాగే ఉంటుందండి. ఇది రంగు మారుకోకుండా ఉండాలి అంటే ఒక 2-3 స్పూన్లు అనేది ఆముదం వేసి కలిపి పెట్టారంటే మీకు పచ్చడి ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ రంగు మారదు, అలాగే ఉంటుంది. మేమైతే 2 టమోటాలు వేసుకునేసి తిరగమాత పెట్టుకుంటాం కొద్దిగా. అది కూడా ఎలాగో నేను మీకు చూపిస్తానండి. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.
చూడండి, మనం 5 డేస్ ముందు నూరిన పండుమిరపకాయల పచ్చడి అంటే ఇది 5 రోజులైంది. ఈరోజు వాసన సూపర్గా వస్తూ ఉందంటే ఈ పచ్చడిని నేను ఇప్పుడు పోపు పెట్టి చూపిస్తాను. మనకి ఎంతవరకు అయితే అవసరమో అంత మాత్రమే మనం తీసుకునేసి పోపు పెట్టుకుంటాం. కొరవది అట్లాగే ఫ్రిడ్జ్లో పెట్టి స్టోరేజ్ చేసుకున్నామంటే ఇది సంవత్సరం రోజుల వరకు, సంవత్సరం పైనే కూడా నిల్వ ఉంటుందండి. నేనైతే టమోటా వేసి పోపు పెట్టుకుంటున్నాను. మీరు అలాగే తినగలుగుతాము అనుకుంటే అలాగే కానీ ఉత్తదే కానీ పోపు పెట్టుకొని వాడుకోవచ్చండి. మనం నిలువ పండుమిరపకాయల పచ్చడి అనేది చేసి పెట్టుకుంటాం కదండి, దాన్ని ఎలా పోపు పెట్టుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. మేమైతే కారం తక్కువ తింటాం కాబట్టి 2 టమోటాలు వేసుకుంటున్నాను. కారం తినే వాళ్ళైతే టమాటా కూడా అవసరం లేదు. ఈ టమోటాలు అనేది పైన ఇలా తొడిమి తీసేసి మిక్సీలో డైరెక్ట్గా వేసేసుకోండి. మిక్సీలో అనేది ఇలా వేసుకోండి. వేసుకునేసి ఒక గంట అయితే ఆయిల్ పోసుకోండి. దాంట్లోకి కొద్దిగా మినపప్పు వేసుకోండి. మినపప్పు మనం తినేటప్పుడు పంట కింద పడితే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే కొద్దిగా జీలకర్ర, మనం కొద్దిగా వాటికే పోపు పెట్టుకోండి. ఎక్కువ వాటికైతే పచ్చడికైతే పోపు పెట్టుకోవద్దు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోండి. ఆ పచ్చడి మనకు అవసరం ఉన్నప్పుడు ఇలా పోపు పెట్టుకోండి. కొద్దిగా తెల్లగడ్డ కూడా యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్న పచ్చడి కూడా వేసేసుకున్నాం. చూడండి, ఇప్పుడు ఈ పచ్చడి అంతా కలిసేటట్టు పోపుని బాగా కలుపుకున్నామంటే కొద్దిసేపు అనేది ఉడకనిద్దాం. ఎందుకంటే మనం పచ్చి టమాటా వేసాం కదా, అందువల్ల. చూడండి, మనకు బాగా పచ్చడి వాడిపోయింది. ఆఫ్ చేసుకున్నాం. ఎంతో టేస్టీగా ఉండే పండుమిరపకాయల పచ్చడి రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఫుల్ లింక్ అనేది మన